మైండ్ ఇట్. బతికే ఛాన్స్ లేకుంటే ఐసీయూలో చేర్చుకోవద్దు. రోగి మనుగడపై చికిత్స ప్రభావం లేకుంటే ఐసీయూ ట్రీట్మెంట్ వేస్ట్. వనరులు పరిమితంగా ఉన్నప్పుడు తక్కువ ప్రయారిటీ. కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు. ఇది ఎట్లున్నదంటే బతికే ఛాన్స్ లేకుంటే ఎమర్జెన్సీ వార్డులకు తీసుకోవద్దు అని చెప్పేసి కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. ఇది ఎవరికి వర్తిస్తుంది అని అంటే డబ్బున్న వాళ్ళకి వర్తించదు. ఇది కేవలం పేదోనికి మాత్రమే వర్తిస్తుంది. ఎవడన్నా యాక్సిడెంట్లో సీరియస్ కండిషన్లో అంబులెన్స్లో వచ్చిండు అని అంటే ఇక ఆయన చేయి పట్టుకుని ఇప్పుడు బతికేటువంటి పరిస్థితి లేదంటే తీసుకుపోయి బయటపడేరి సత్య వాడేది అతను కలిసేపట్లో అని చెప్పేసి అనే పరిస్థితి కేవలం పేదవాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. డబ్బున్నవాడు డైరెక్ట్గా ఏ ప్రైవేట్ హాస్పిటల్కో ఏ కార్పొరేట్ హాస్పిటల్కో పోతే డైరెక్ట్ ఐసీయూలో ఆయనకు జ్వరం వచ్చిందన్నా కూడా, డెంగ్యూ జ్వరం కాదు మామూలు మలేరియా జ్వరం వచ్చినా కూడా డబ్బున్నోడికి మళ్ళీ ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. అవసరమైతే రోజుకు ₹1,00,000 పోయినా పర్లేదయా, 10 రోజులు ఉన్నాయి 10 లక్షలు కట్టడానికి అయినా వాళ్ళు సిద్ధపడతారు. వాళ్ళ కోసం ఎలాంటి నిర్ణయాలు ఉండవు. ఇది కేవలం రోగి మనుగడ సంబంధించిన విషయంలో చికిత్స ప్రభావం చూపించకపోతే వేస్ట్ కాబట్టి ఐసీయూలో పెట్టి వేస్ట్ కాబట్టి అట్లాంటి క్రమంలో మనం అది ట్రీట్మెంట్ చేయడం వేస్ట్ కాబట్టి దానికి సంబంధించిన విషయంలో తప్పకుండా ఐసీయూలో పక్కన పడేయండి, ఐసీయూలో వేయకండి అని చెప్పేసి కేంద్రం చెప్తా ఉంది. ఇది ఎవరిని నాశనం చేయడం కోసం? అసలు ఇప్పటికే సరైన సమయానికి వైద్యం అందలేక చచ్చిపోతున్న వాళ్ళే చాలా ఎక్కువ మంది. ప్రమాదం జరిగినటువంటి సమయం నుండి సరైన సమయానికి వైద్యం అందకపోవడం వల్ల చనిపోయే వాళ్ళ ఎక్కువ మంది ఉన్నారు. అట్లాంటి క్రమంలో ఇక పేదవాళ్ళందరూ కూడా ఏదో గవర్నమెంట్ ఆసుపత్రిలో పోతే గవర్నమెంట్ ఆసుపత్రిలో అసలు వైద్యమే సరిగా లేదు, వైద్యానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కూడా సరిగా లేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి అట్లాంటి క్రమంలో ఈరోజు మళ్ళీ కొత్తగా ఇట్లాంటి రూల్స్ తీసుకొచ్చి ఎవరైనా చనిపోయేటువంటి అవకాశం ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం ఉండే అని చెప్పేసి మాట్లాడితే ఇది ఎక్కడ న్యాయం? ఎవరి కోసం తీసుకొస్తారు? ఎవరికి తీసుకొచ్చేటటువంటి చట్టాలు? ఎవరికి అన్యాయం చేయడం కోసం మీరు ముందు పడుతున్నారు? ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది.